ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన వీడియోలో దీపావళి పండుగ గురించి చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడు జరుపుకోవాలి అనే కొన్ని మెసేజ్ కనుక నాకు రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మన పంచాంగం ప్రకారము మనకు తిథి అనేది చాలా ఇంపార్టెంట్. తిథి బట్టి పండుగలు అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే, మనము ఒక రోజును క్యాలిక్యులేట్ చేయడానికి నార్మల్‌గా నైట్ 12 గంటల నుంచి చూసుకోవడం, రోజు ఒకటి చేంజ్ అయిందని చెప్పేసి మనము ఒక ప్రాసెస్‌లో వెళ్తున్నాం. కానీ పంచాంగం ప్రకారం ఏందంటే, సూర్యోదయానికి ఒక రోజు లెక్క. అంటే సూర్యోదయానికి ఒక రోజు స్టార్ట్ అయినట్టు, ఆ విధంగా ఆ రోజు ఆ తిథి ఏందనేది దాన్ని బట్టి ఆ పండగ డిసైడ్ చేస్తారు. కానీ ఈసారి దీపావళి ఏందంటే, దీపావళి అంటే మనము చాలా వరకు అమావాస్య ప్రదోష కాలంలో మనం జరుపుకునే పూజలకు విశిష్టమైనది. ఇక్కడ అమావాస్య రోజు ప్రదోషకాలం అంటే సాయంకాల పూజలు. సాయంకాలంలో మనం ధనలక్ష్మి పూజలు గానీ, వ్రతములు గానీ నోమడానికి చాలా మంచిది. కానీ ఇక్కడ ఇప్పుడు జరిగే సమస్య ఏందంటే, దీపావళికి అమావాస్య తిథి 20వ తారీఖు సోమవారం రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు లేదా 3 గంటల నుంచి ఒక అర్ధగంట అటు ఇటుగా తిథి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ తిథి నెక్స్ట్ మంగళవారము మనకు సాయంత్రం 4 గంటల వరకు ఇది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ప్రాబ్లమ్ ఏందంటే, తిథి మనకి ఏ రోజు సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథిని పట్టుకొని పండుగలు జరుపుకుంటాం. సో, ఇక్కడ మంగళవారం రోజు ఆ తిథి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి, ఆ రోజు దీపావళిగా మనం జరుపుకోవడానికి ముందుకెళ్తున్నాం. కానీ ఇక్కడ సమస్య ఏందంటే, మనం చేసుకునే పూజ ఫలితం అనేది అమావాస్య ప్రదోష కాలం అనేది ఉండాలి. మనకు 4 గంటల వరకే అమావాస్య తిథి అనేది వెళ్ళిపోతుంది. సో, అమావాస్య తిథి వెళ్ళిపోవడంతోని మనకేందంటే కార్తీక మాసం స్టార్ట్ అయినట్టే. అమావాస్య 21వ తారీఖు మంగళవారము 4 గంటల 30 నిమిషాల వరకే, అంటే 4 గంటల వరకే ఉంటుంది. మళ్ళీ ఆ దీపావళి రోజు మనము నోముకోవాలన్నా కూడా అమావాస్య తిథి అనేది ఆ 21వ రోజు మంగళవారం రోజు ఉండదు. కావున సోమవారం రోజు మనకు అమావాస్య తిథితో పాటు మనకు ప్రదోషకాలం కలిసొస్తుంది కావున 20వ తారీఖు ఉన్న దీపావళి రోజు మనం లక్ష్మీ పూజలు గానీ, వ్రతములు గానీ చేసుకుంటే గనక మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగని నోములు వేరే రోజు అంటే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చూసుకుంటే గనక 21వ తారీఖు కాకుండా 22, 24, 26, 31, అదేవిధంగా 2వ తారీఖు, 5వ తారీఖు కార్తీక మాసంలో మీరు ఆ రోజు వీలు కాని వాళ్ళు ఈ రోజుల్లో కూడా చేసుకోవచ్చు. సో, దీపావళి అనేది చేసుకోవాలంటే ప్రప్రదంగా తిథితో పాటు ఆ దీపావళి కాబట్టి ప్రదోషకాలం చూసుకోవాలి కాబట్టి, మనమైతే 20వ తారీఖు సజెస్ట్ చేస్తున్నాం. దీపావళి 20వ తారీఖు చేసుకుంటే గనక చాలా మంచిది జరుగుతుంది. అదేవిధంగా 21వ తారీఖు కూడా కొంతమంది అనుభవజ్ఞులు చెప్తున్నారు కాబట్టి, 21 అనేది నైట్ అమావాస్య ప్రదోషకాలం లేదు కాబట్టి, ఆ వ్రతములు గానీ, పూజలు గానీ మీరు సోమవారము సాయంకాలం చేసుకుంటే గనక మంచి ప్రయోజనం అయితే కలుగుతుంది. ఈ దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పి కోరుకుంటూ మా ఛానల్ నుంచి దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.